తెనాలిలోని ఐతానగర్లో గల 2వ వార్డులోని హయ్యర్పేట్లో ఉన్న కాకి జేస్దాస్ మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఐతానగర్లోని ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడాన్ని స్థానికులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో విద్యాధికారులు స్థానికుల మధ్య పాఠశాల నిర్వహణపై జరిగిన చర్చ అనంతరం పాఠశాలను యథాస్థితిలో కొనసాగేలా అధికారులు అంగీకరించారు. స్థానిక ఐతానగర్లోని 2వ వార్డులో గల హయ్యర్పేటలో ఉన్న కాకి జేస్దాస్ మెమోరియల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండటంతో 3, 4, 5 తరగతులను ఐతానగర్లోని ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసే ప్రతిపాదనను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యాధికారులు స్థానికుల మధ్య జరిగిన సమావేశంలో పాఠశాలను తొలగించవద్దంటూ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉండటం వల్లే ఈ పాఠశాలను ఇక్కడి నుండి తొలగించి ఐతానగర్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. దీనికి స్పందించిన స్థానికులు పాఠశాల ఇక్కడే కొనసాగించాలని పట్టుబట్టారు. అయితే విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్దేశిత విద్యార్థుల శాతం ఎక్కువగా ఉండాలని, అప్పుడే ఎలిమెంటరీ పాఠశాల మోడల్ స్కూల్గా పరిమితి చెందే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా వారికి చెప్పారు. అంతేకాకుండా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్లం బోధనలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. దీనికి స్పందించిన స్థానికులు విద్యార్థుల శాతం పెంచుతామని, 1962-63 నుంచి ఈ పాఠశాల ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసిందని తెలిపారు. అటువంటిది దీన్ని తొలగించి వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ స్థానికులు పట్టుపట్టడంతో ఎంఈఓ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో మాట్లాడి స్థానికులకు సానుకూలంగా స్పందించారు. ఇదే పాఠశాలలో తరగతులు కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ, అంబటి విజయరాజు, కాకి దేవసహాయం, పిల్లి తిరుపతయ్య, పిల్లి నరసింహరావులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సిహెచ్ నాగార్జున, వంపుగళ్ల సురేష్, గడ్డం బాబి, మదిర సాత్విక, దోనె సుధీర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కేజేడి పాఠశాలకి రావడం జరిగింది. ఈ పాఠశాల మరి పేరెంట్స్ చాలామంది వచ్చారు ఇక్కడికి, తల్లిదండ్రులు. మరి వాళ్ళ పిల్లలకి మెరుగైన విద్యాబోధన చేయడం కోసం మరి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఉంచే విధంగా మరి వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే పిల్లల్ని పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. పక్కన ఎన్జిఓ నడిపేటువంటి హాస్టల్ కూడా ఉంది ఇక్కడ. మరి హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడి పిల్లలు ఎక్కువగా చేరే విధంగా మరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాఠశాలలో మోడల్ పాఠశాల కూడా కొద్దిగా దూరంగా ఉంది, ఇది పక్కన చెరువు కూడా ఉంది. కాబట్టి మరి ఈ పాఠశాలని మరి పిల్లల్ని పెంచి మరి మోడల్ స్కూల్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. పిల్లలు తగ్గకుండా పిల్లలు పెంచే విధంగా మరి ప్రయత్నించమని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు దానికి. ఈ పాఠశాలని ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసి మరి పిల్లలందరూ కూడా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి ఇక్కడ స్కూల్ని కొన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఎంఈఓ గారు వచ్చారు. అయితే ఆ మార్పులు ఏంటంటే ఆయన చెప్పటం, ఈ స్కూల్ని కొన్ని క్లాసులు అంటే 5 వరకు ఉంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు. 5 వరకు ఉన్నటువంటి స్కూల్ని 1, 2, 3 ఇక్కడ ఉంచేసి 5, 4, 3, 4, 5 వేరే చోట పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఐరిపేటలో ఉండే తల్లిదండ్రులని కనుక్కోవడానికి రావడం జరిగింది. అందరూ కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలన్నా బస్సులు అనేక ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి స్కూల్ని ఇక్కడే ఉంచాలని మేము కోరటం జరిగింది. దీనికి కాను హైరిపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఆ సమయంలో ఎంఈఓ గారు స్కూల్ని ఇక్కడే ఉంచడానికి ఒప్పుకోవటం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. కాబట్టి ఈ స్కూల్ని మేము పిల్లల్ని కొంతమంది డెవలప్ చేస్తాము, పిల్లల్ని కూడా చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతుంది, చేస్తాం తప్పనిసరిగా. కాబట్టి స్కూల్ని ఇక్కడే ఉంచే విధంగా ఎంఈఓ గారు మరి ఒప్పుకున్నారు. అలాగే పిల్లలు కనుక ఎక్కువ ఉంటే మోడల్ స్కూల్ చేస్తామన్నారు. తప్పనిసరిగా మేము ఈ స్కూలు ఇక్కడే ఉండే విధంగా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తాము. తప్పనిసరిగా స్కూల్